టొట్టడాయ్ హలో మామ అందరికి అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్ ఉన్నారు. అయితే అడిగేసుకుంటున్నా. ఈరోజు మన దరిద్రం ఏందో కానీ మన బండి అయితే కూర్చునేసింది మామ. ఎందుకంటే మన బండికి అయితే చైన్ అయితే చాలా అయితే లూజ్ అయిపోయింది. ఎంత లూజ్ అయిందంటే భయంకరంగా అయితే లూజ్ అయిపోయింది మా బండి, కానీ ముందరికి అయితే కదలట్లేదు. అట్లాంటి సమయంలో మన సన్నీ బ్రో అయితే ఏంది బ్రో ఇది అంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ బద్దగా మనకి ఎదురు శత్రువు. అదే నాకు కూడా జరిగిందనమాట. ఇంకా అటు వెళ్తా ఉంటే నా ఫ్రెండ్ అయితే ఆ ఊర్లో ఉన్నాడు, చిన్న చెరుకూరులో. ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి 3 నిమిషాలు అయితే వాలిపోయాడు మామ నేనున్నా అని. ఇంకా నా ఫ్రెండ్ నేను బండి దోసుకుంటూ సత్రం కాడికైతే వెళ్ళిపోతుంటే బండిలో బాటిల్ పడితే కింద అయితే పడిపోయింది. ఇంకా మనోడైతే ఫుల్ అయితే ఎదగుతున్నాడు. ఆడికెళ్ళి అయితే బండి పెడితే అయితే అన్న అయితే ఆశ్చర్యపోయాడు. తమ్ముడు బండి అయితే ఎట్ట తోలుతున్నావమ్మా, మరి ఎట్టయితే ఉంది నేను నాయన అని. మావా నేనైతే అదే చెప్తా, బండి ఎప్పుడైతే బాగుండదో అప్పుడే చేయించేసుకోండి. మళ్ళీ దానికి 10,000 దాని మీద ఇచ్చేవద్ది. ఇంకా నేను అది చేసిన వల్ల నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తుంటే పని అయితే క్యాన్సిల్ అయిపోయింది దీనివల్ల. అందుకని మీరు ఇలా లాగైతే చేయబాను మావా. మనమైతే బైక్ దోస్తుకి అయితే వచ్చాం. ఇక్కడైతే నిజంగానైతే ఫ్యాకల్టీ అయితే చాలా దోస్తు కొన్నారు. మీరు ఎప్పుడైనా సత్రం దారి నుంచి పోతుంటే ఒక్కసారి మీ బైక్ అయినా బాగాలేకపోతే బైక్ దోస్తుకి అయితే వచ్చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే చేస్తాడు. ఉంటా బాయ్.